అందరికి శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చటాల ఎత్తిరాతల గీతలే కదా చూడు హెడ్లైన్స్. హైదరాబాద్ను దేశ రాజధాని చేయమంటున్నాడు సీఎం సారు. మరి యనుమల రేవంతాల సారు మాటింటాడా నరేంద్రుల వారు? అసలు పొంతన లేకుండానే మాట్లాడుతుండ్రా సెంట్రల్ సర్కార్ వాళ్ళు. మనిషికో మాట అంటుండ్రు కేంద్ర మంత్రులుగా ఉన్న బీజేపీ వాళ్ళు. తెలంగాణలో 1 కోటి మంది మహిళలు ఉండాలన్నట తయారు. ఆడోళ్లకు చీరలు ఇచ్చేందుకు సర్కార్ అయ్యిందట తయారు. జాగృతి లీడర్ కవిత మేడం పోరాటం చేస్తుందట జనం కోసము. ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు చేస్తుండట మోసము. బాగలేదట రాష్ట్ర కేంద్ర సర్కారులున్న 2 పార్టీల పనితీరు. దున్నపోతు మీద వానబడ్డట్టే ఉన్నదన్నాడు కేటీఆర్ సారు. హైదరాబాదు పట్టణాన్ని దేశానికి 2వ రాజధాని చేయమని తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు మైకు పట్టి మరీ చెప్తున్నాడు. భాగ్యనగరాన్ని భారతదేశానికి 2nd క్యాపిటల్ చేసేంత ఎదిగిపోయిందా? అట్లా సీఎం సార్కు సిటీ కనిపించిందా లేకుంటే ఆయనకే అనిపించిందా? ఏది అన్ని ముచ్చట్లు ఆయన్ని అడుగుదాం పాండ్రి. అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు మీ ఆశ ఆరాటం మొదలు పెట్టుండ్రి. హైదరాబాద్ కనెక్టివిటీ है, वेदर कंडीशंस है, मिक्स्ड कल्चर है, सब कुछ है हैदराबाद में. तो ये हैदराबाद अंबेडकर खुद ने 2nd कैपिटल के लिए प्रपोज किया था. मैं ये नहीं कह सकता हूं 2nd कैपिटल बना दो, मगर इंफ्रास्ट्रक्चर तो वो लेवल पे देना ही पड़ेगा. మూసీ నదిలో ఉన్న మురికి సాపు చేస్తున్నాము, భవిష్యత్తు నగరం గడుతున్నాము, ఏఐసిటీని నిర్మిస్తున్నాము, హైదరాబాద్ ఆలతు మొత్తం మార్చేస్తున్నాము. ముఖ్యమైన ముచ్చట ఏంటంటే దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నట్టు ఈడ కాలుష్యం కూడా లేదు. 2వ రాజధాని చేయమని బలిమి ఏం చేస్తలేను కానీ చేస్తే బాగుంటుంది అన్నట్టు మొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ సారు కులం కోసం పని చేయండి కానీ కులం కోసమే పని చేయకుండ్రి అన్నట్టు చెప్పినట్టు లేదు. మరి ఇంత మంచిగా షోటేమియా రేవంతాలు సారు మీటింగ్లో చెప్పిండు కాబట్టి బడేమియా నరేంద్ర మోడీ సార్ ఇని సరే అంటాడా అంటే ఏమో ముంగటెరకైతుంది అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాములవారి బాట నడుస్తాము, ఒకటే మాట మీద ఉంటామని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ లీడర్లు ఒక మాట మీద ఉంటలేరు అన్నట్టే ఉన్నది కదా. అగో క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకునే కమలయ్యలు దేశం కోసం ధర్మం కోసం దేవులాడతామని మాట్లాడే నాయకులు ఒక్క మాట మీద ఉండకపోవడేందే బాలన్న అంటారా? ఇగో ఇనుండ్రి. మొదలు హిందూ ధర్మం అని ఇరుసుకపడే బండి సంజయ్ సారు మాటలు ఇనుండ్రి. ఈ మూసి ప్రక్షాళన ఇదంతా పట్టిదే. ఇదంతా దేనికోసం అంటే అల్లుడి కోసం చేస్తారు అంతే. ఇది మూసీ నదిలో మురికి సాపు చేసే ముచ్చట గురించి బండి గారు అట్లా అన్నాడా? ఇప్పుడు కేంద్ర మంత్రి కిషనాల సార్ మాట కూడా ఇనుండ్రి. ఈరోజు 1,50,000 కోట్లతో మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో మీరు చేస్తున్నటువంటి చర్యలు ఏవైతున్నాయో అనాలోచితమైనటువంటి చర్యలు. మూసీ సుందరీకరణ పేరుతోని అన్ని కోట్ల రూపాయలు మూసీలో పోసినట్టే అయితాయని కిషనాల్ సార్ ఇట్లా అంటే ఇక ఇంకో కమలం పువ్వు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సారు ఏమన్నాడో అది కూడా ఇనుండ్రి. अब इतने वर्षों से ये क्यों नहीं हुआ, इसका कोई ब्लेम तो किसी के ऊपर नहीं दिया जा सकता, लेकिन आगे उसका जो सारा प्लान बनाया गया है, बहुत तरह के फंड्स सेंटर भी देता है. వాళ్ళిద్దరు మంత్రుల మూసీ నది అల్లుడి కోసమని బండి సార్ అంటే అనాలోచిత ఆలోచన అని కిషనాల్ సారు అనబట్టే కేంద్రమే నిధులిస్తుందని ఖుద్దు ఇంకో బీజేపీ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సార్ ఇట్లా అంటుంటే ఈ ముగ్గుట్ల ఎవల మాట కరెక్ట్, ఎవరు నివోద్య చెప్తుర్రో ఏం అర్థం కాకుండా ఉన్నది. ఒకరు ఎడ్డెమంటే ఒకరు తెడ్డెమన్నట్టే ఉన్నది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. షేక్ సర్కారు ఏలటి సందే పల్లెలున్న ఆడబిడ్డలందరికీ చీరలు ఇస్తున్నదట. పాడిందే పాట పాసువర్ల పాట అన్నట్టు కాంగ్రెస్ ఏలుబడిలకు వచ్చిన కాడ నుంచి చెప్పుడే ఉన్నది. ఇచ్చింది లేదంటుంటే ఇప్పుడు ఇస్తున్నదా అంటే ఇస్తుందట. ఎన్ని దినాలు ఇస్తుంది, ఎంతమందికి ఇస్తుంది, అది మనం కూడా అరుచుకుందాం పాండ్రి. మరి మన రాష్ట్ర పక్షి పాలపిట్ట కాబట్టి పిట్ట రెక్కలు ఈకల రంగులనే ఉండాలని ఆ కళ్ళలనే చీరలకు అద్దిపిచ్చినరో గాని ఇగో ఇట్లా షాంపీలను అయితే ముంగడ పెట్టిర్రు. పక్కపొంటి మహిళా మంత్రి అడవిబిడ్డ సీతక్కను కూసోబెట్టుకొని మరి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు పనిగట్టుకొని మరి మీటింగ్ పెట్టినట్టే ఉన్నాడు కదా. షేక్ సర్కారు ఎప్పుడే ఉన్నది, శేషుడు లేదని ఇప్పటికే మహిళలంతా ఎత్తి 7 దోషుల మన్ను వస్తుండ్రు కాబట్టి ఎన్ని దినాలైనా ఇయ్యక తప్పది. ఆ ఇచ్చేదేందో ఇందిరాగాంధీ జయంతి నవంబర్ 19 తారీఖున ఉన్నది కాబట్టి ఇగురంతో ఇయ్యాలటి సందే పల్లెల ఆడబిడ్డలందరికీ చీరలు పంచే కార్యం సురువు చేయండి. నవంబర్ 19 తారీఖు నాడు పంపకాలు ప్రారంభించి సోనియా గాంధీ మేడం పుట్టిన దినం దాకా అంటే డిసెంబర్ 9 తారీఖు దాకా
అత్త జయంతి నుంచి కోడలు పుట్టిన దినం దాకా పల్లెల్లో ఉన్న మహిళలందరికీ ఇట్లా చీరలు వంచాలని సీఎం రేవంత్ సార్ ఆఫీసర్లతో చెప్పుకొచ్చిండట. అట్లనే పట్టణాలలో ఉండే పబ్లిక్ అయితే మార్చి 1 తారీఖు నుంచి మార్చి 8 తారీఖు దాకా పంచాలని ఇట్లా మొత్తం మీద 1 కోటి మంది మహిళలకు చీరలు వంచే పేరంట పెద్దగానే చేయాలని అనుకొచ్చిండట. అయ్యా సీఎం రేవంత్ సారు, మీ చేయి సర్కారు ఏలుబడిలకు వస్తే 1 కోటి మంది మహిళలను కోటేశ్వరరాలను చేస్తామని అంటిరి. మీ కాంగ్రెస్ సర్కారు 480 రూపాయలు పెట్టి నేపిచ్చిన చీరే చేతల పెడితేనే మహిళలంతా కోటేశ్వరరాలు అవుతారా? అప్పట్లో మాజీ సీఎం కేసీఆర్ సార్ ఇచ్చిన బాగలేని బతుకమ్మ చీరల లెక్క కాదు, మా చేయి సర్కారు ఇగురంతోని ఆడోళ్లకు మంచి చీరలు ఇస్తుందని మొన్నటిదాకా బాగానే బతకాలు కొడితిరి. మరి బతుకమ్మ చీరలకు కేసీఆర్ సారు 350 రూపాయలు ఖర్చు పెట్టిండు. మీ చేయి సర్కారు ఇచ్చే చీరకు 480 రూపాయలు ఖర్చు అయితే ఒక 130 రూపాయలకే మీ చీరలు అంత చక్కదనంగా ఉన్నాయా? అయినా మొదలు మీ చేయి సర్కారు ఇచ్చే చీరలు చక్కదనంగా ఉన్నాయా లేవా తెలవాలంటే మీ చేయి పార్టీ లీడర్రా వీటిని తీసుకుపోయి మీ లీడర్లు కట్టుకున్న భార్యలను కన్నబిడ్డలను కోడలను కట్టుకోమని చెప్పుండ్రి. వాళ్ళకు నివొద్దునే నచ్చితే దినం అవే చీరలు మార్చి కట్టుకోమనుండ్రి. అప్పుడు మహిళల మనసు గెలుచుకునేటట్టే మీరు చీరలు నేర్పించిండ్రు కావచ్చు అనుకుంటారు. అంతేకాదు బతుకమ్మ పండుగ నాడు బాధట్లకు రప్పించి ఆ చీరలు కట్టుకునే బతుకమ్మలు ఆడమనుండ్రి సారు, ఆడతారా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు 100% బీసీ బిడ్డలా మోసం చేస్తున్నాడట. ఉదికు బీసీల కోసం సీఎం సారు తాకత్కు మించి దండలాడుతున్నట్టు చెప్తుంటే కోర్టుల బీసీ రిజర్వేషన్ కేసు పెండింగులుంటే పార్టీ నుంచి రిజర్వేషన్లు ఇచ్చి పంచాయతీ ఎన్నికలు కూడా పెడతానని అంటుంటే ఇప్పుడు మోసం చేసిండని ఎవరన్నారంటే ఈయనుండ్రి. అమ్మ కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడం ఇక చెప్పుండ్రి. నిన్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, 42% ఇయ్యంది నేను ఎన్నికలకు పోనన్నాడు. నిన్న కేబినెట్ ఏం తీర్మానం చేసింది, సర్పంచ్ ఎన్నికలు 42%తో మేము పార్టీల వారీగా ఇచ్చుకొని పోతా ఉంటాం. పార్టీల వారీగా బీసీలకు ఇవ్వడానికి అది బిచ్చం కాదు, మీరు భిక్ష వేస్తే తీసుకోవడానికి బీసీలు సిద్ధంగా లేరు. ఇనరా కవిత మేడం ఏమంటుందో ఇంకా మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి. సర్పంచ్ ఎన్నికలలో గుర్తులు ఉండవు. సో మీరు 42 ఇచ్చినా 52 ఇచ్చినా 62 ఇచ్చినా అడిగేటోడు ఎవడు ఉండడు. పైగా సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు అర్జెంటుగా పెట్టకపోతే మిమ్మల్ని కొట్టింది ఎవరు? ఇట్లా చేయి సర్కారు సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నామని మోసం చేస్తుందట. అసలు సర్పంచ్ ఎన్నికల్లో పార్టీల తరపున నిలబెట్టే అభ్యర్థులకు పార్టీ గుర్తులే ఉండయా? సర్పంచ్ ఎన్నికల్లో అసలు పార్టీ గుర్తులు ఉండనే ఉండయి. ఎన్నికల సంఘమే వాళ్లకు ఏదో ఒక గుర్తిస్తుంది. అసోటిది 42% ఇచ్చిండ్రా 62% ఇచ్చిండ్రా అని అడిగటోడు కూడా ఉండడు. కాబట్టి ఇట్లా కావాలనే కాంగ్రెస్ సర్కారు బీసీలను మోసం చేస్తున్నదట. అయ్యా సీఎం రేవంత్ సారు, దేవనపల్లి కవిత మేడం అన్నట్టు సర్పంచ్ ఎన్నికల్లో మీ చేయి సర్కారు చేసేది ఏమున్నది? మీరు బీసీ బిడ్డల గురించి ఇషారా చేసేది ఏమున్నది? ఉదికు కాంగ్రెస్ సర్కారు బీసీలకు పార్టీ తరపున రిజర్వేషన్ ఇస్తామంటే బీసీ సంఘాలు అంతా వద్దు అంటున్నాయి. కాబట్టి మరి పంచాయతీ ఎన్నికల్లో మీ సర్కారు పాత్ర ఏంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ సర్కారులున్న మైనారిటీ మంత్రి అజారుద్దీన్ సారు ఓ దిక్కు సౌదీల బస్సు ప్రమాదంలో జీవిడిచిన వాళ్ళ గురించి దండలాడుతుంటే ఇంకో దిక్కు తెలంగాణ ఉర్దూ అకాడమీ డైరెక్టర్ సారేమో ఆ చచ్చిపోయిన పీనుగుల కాడికి లక్షలు ఖర్చు పెట్టుకొని పోయి ఏం చేస్తారని అంటుండట. ఆఖరి చూపు చూడాలని ఎవరైనా అంటారు, అట్లెందుకు అంటుండో అడుగుదాం పాండ్రి. చేయి సర్కారు చెప్పినట్టు మైనారిటీ మంత్రి అజారుద్దీన్ సారు సౌదీ అరేబియాలో జీవిడిచినోళ్ళ గురించి దేవులాడుతుంటే ఆడికి పోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంటే ఇంకో దిక్కు ఇట్లా తెలంగాణ ఉర్దూ అకాడమీ డైరెక్టరు సఫీయుల్లా సార్ ఇట్లా అనుకొచ్చిండు. ఇన్నరా ఇట్లా చచ్చిపోయిన వాళ్ళను సౌదీ అరేబియా దాకా పోయి ఏం చూస్తారని అనేసరికి ఆడున్నోళ్ళంతా కూడా ఒక్కపారే ఏం మాట్లాడుతుండని గట్టిగానే కోపానికి వచ్చిరట. అయ్యా సఫీయుల్లా సారు, మరి అదే బస్సులో మీ ఇంటోళ్ళో మీ చుట్టాలో పక్కాలో మీ నెత్తురు వంచుక పుట్టినోళ్ళో మీ తోడ పుట్టినోళ్ళో మీ పాలెల్లో మీ తోక చుట్టాలో ఎవరన్నా ఉండి చచ్చిపోతే అప్పుడు కూడా పోతే పోని అంటారా? ఏమో ఉర్దూ అకాడమీని ఉద్ధరిస్తామని కొలువెక్కిన మీకే ఎరుకుండాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. అటు సెంట్ర సర్కారులు ఉన్న కమలం పువ్వు పార్టీ, ఇటు రాష్ట్ర సర్కారులో ఉన్న చేయి పార్టీ రెండు కూడా దున్నపోతు మీద వానబడ్డట్టే చేస్తున్నాయట. ఎందుకట్లా అంటే రెండు పార్టీలు రైతుల బాధలు పట్టించుకుంటలేవట. అంత పట్టింపు లేకుండా ఉన్నాయని అంత పక్కాగా ఎవరు చెప్తున్నారే బాలన్న, అన్నదాతలేనా అంటే ఈనుండ్రి మీరు కూడా. అయ్యా కేటీఆర్ సారు, రెండు పార్టీల మీద మీ కారు కూతలు మొదలు పెట్టుండ్రి. ప్రజా సమస్యల పరిష్కారానికి, రైతుల సమస్యల పరిష్కారానికి పోరాటం తప్ప వేరే మార్గం లేదు. ఈ ప్రభుత్వాలు మరి ఎట్లున్నాయంటే దున్నపోతు మీద వాన పడితే కూడా ఎట్లయితే దున్నపోతు కదలదో అట్లనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఇద్దరి వల్ల, ఒకళ్ళ వల్ల కాదు, ఇద్దరి వల్ల ఈ సమస్య వచ్చింది మనకు. అటు కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసుకుంటాను చూస్తాను, రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్లు తప్ప రాజకీయాలు తప్ప వాళ్ళకి రైతుల గురించి ఫికర్ లేదు. ఇన్నరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఆయన కొన్నాడు, ధర రాదు, బోనస్ ఇస్తా అన్నాడు ఎలక్షన్లకు ముందు. యాదికుందా?
సోయాకి ఇస్తా అన్నాడు బోనస్, పత్తికి ఇస్తా అన్నాడు బోనస్, వడ్లకి ఇస్తా అన్నాడు బోనస్. వచ్చినాయా మన ఎవరికన్నా బోనస్? బోనస్ బోగస్ అయింది. రుణమాఫీ రాదు, రైతు బంధు రాదు, కరెంటు కూడా రాదు. ఆఖరికి కష్టపడి పండిస్తే పంట కొనేటోడు కూడా లేడు. అయ్యా మరి ఎవరు అధికారంలో ఉంటే రైతులకు రందిపోతుంది. అందుకే మీరు ఒక్కటే యాది పెట్టుకోండి, కడుపులో రైతు మీద ప్రేమ ఉండి గుండెల నిండా రైతు అనే ఒక అభిమానం ఉన్నోడే నాయకుడైతేనే రాష్ట్రం బాగుంటుంది తప్ప ఇసంటోళ్లతో కాదు. కానీ వీళ్ళ మెడలు వంచాలంటే తప్పకుండా మనం కదలాలే. 7 క్వింటాళ్ళు అనే తప్పుడు విధానాన్ని మార్చుకొని 13 క్వింటాళ్ళు ఖచ్చితంగా కొనుగోలు చేయాలనేది మనందరి డిమాండ్. మొత్తం మీద మీ కారు పార్టీ అధికారంలోకి రావాలి, మీ మాజీ సీఎం కేసీఆర్ సారు మళ్ళా సీఎం కావాలి అంటుర్రా? అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు 10 ఏళ్లు ఏలుబడి చేస్తిరి, మరి మీరు అన్నదాతలకు ఏం ఆసరా అయ్యిండ్రు? మీ నాయన రైతుల కోసం ఎంతో చేస్తా అన్నాడు, ఏం చేసిండు? రైతుల చేతులకు బేడీలేసిన ఘనత మూటగా అట్టుకుండు. కల్లాల పోసిన ఒడ్లను యాళ్లకు కొనక వానకు నానుతుంటే నష్టపోయిన రైతులకు పాయమాలు కట్టియక పరిశాన్ చేసిండు. యాళ్లకు ఊరియా బస్తాలు అందియక రైతులు చెప్పులు లైన్ల పెట్టి నిలబడే గతి తెచ్చిండు. అవన్నీ కూడా మీ నాయన అట్లా చేసిండనే మనసు సెంచరీలిన అన్నదాతలు మార్పు కోరుకొని కారుకు కాలిచ్చి చేతులు కలిపిండ్రు. గత ప్రభుత్వంలో గవే బాధలు, ఇప్పుడు గవే రందులు. మీరేం శుద్ధపూసలు కాదు, కాంగ్రెస్ వాళ్ళు ఏం సొక్కమైన వాళ్ళు కాదు. అధికారంలో ఉంటే ఓ మాట, అధికారంలో లేనప్పుడు ఓ మాట మాట్లాడు మీ రాజకీయం లీడర్లకు అలవాటే. అది మీకు పొలిటికల్ నాలెడ్జ్ తోని పెట్టిన విద్య అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. అన్నల సిద్ధాంతాన్ని అసలు ప్రజలు నమ్ముతనే లేరట. మావోయిస్టులు చెప్పిన మాటలు పబ్లిక్ కూడా ఇంటలేరట. అగో అన్నలతోనే గ్రామాల్లో కొందరు పెత్తందారుల దోపిడీ తగ్గింది, దున్నేటోనిదే భూమి అని ఎర్ర జెండాలు ఎత్తిండ్రని అంటారు. అసోడిది ఇట్లా ఎవలా కనిపించనే అంటే అన్న మనిషినే తెచ్చిన. ఇగో మీరే ఇనుండ్రయ్యా. అయ్యా బండి సంజయ్ గారు ఇక మీ భాగవతం సురువు చేయండి. జంగల్లో ఉన్న నక్సలైట్స్ మీరు మోసపోకండి, మీ ప్రాణాలు తీసుకోకండి. అర్బన్ నక్సల్స్ అనే వ్యక్తులు ఏసీ రూమ్ లో ఉంటారు. వాళ్ళ కుటుంబాలు మంచిగా ఉంటాయి, అర్బన్ నక్సల్స్ కుటుంబాలు మంచిగా ఉంటాయి. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని కొమ్ము కాసి పైరవలు చేసుకుంటారు వాళ్ళు. మీరన్నట్టు కొందరు అర్బన్ నక్సలైట్లు పైరవీలు చేసుకుంటా ఏ రోటి కాడి పాట ఆ రోటి కాడ వాడినట్టు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకే మొగ్గు చూపుకుంటా మాట్లాడుతున్నారు అంటున్నారు కదా. మరి వాళ్ళు అన్నల సిద్ధాంతాలు ఆశయాలు ఫాలో అయితలేరా సారు? వాళ్ళు మావోయిస్టు సిద్ధాంతాల గురించి వాళ్ళు మాట్లాడతలేరు. వాళ్ళకి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని కొమ్ము కాస్తారు. ఆస్తులు సంపాదించుకుంటారు వాళ్ళు, పైరవలు చేస్తున్నారు వాళ్ళు, ఏసీ రూమ్ లో ఉంటున్నారు, కార్లలో తిరుగుతున్నారు. మరి మీరు జంగల్ తిరుగుతా మీకు ఏమొచ్చింది? కోల్పోతున్నారు. ప్రాణాలు ప్రజల కొరకే ఓడగొట్టుకుంటున్నారు. వాళ్ళట్లా అడవులు పట్టేదందుకు ఆయుధాలు ఎత్తేదందుకు కారణము మీ రాజకీయం లీడర్లు కాదా సారు? కొందరు పొలిటికల్ లీడర్లు, కొందరు పెత్తందారులు, పెట్టుబడిదారులు పేదలను దోసుకొని పెద్దోళ్ళు అవుతుండ్రనే కదా జంగల్లకు పోయి వాళ్ళు జంగు చేస్తున్నారట. తెలంగాణ తొలి ఉద్యమం ఎందుకు జరిగింది? సాయుధ పోరాటం ఎందుకు జరిగింది? భూమి కోసం, భుక్తి కోసం, ఎట్టి శాకిరి విముక్తి కోసం కాదా? అన్నలు లేకపోతే అప్పట్లా ఆగడాలు ఆగేటియా? మూతికి ముంత, ముడ్డికి చీపిరి కట్టిన ఘనత తెలంగాణ అగ్రకులాలున్నది కాదా? ఆ అణచివేత చూడలేకనే కదా కొందరు అడవిబాట బట్టి అన్నలయ్యింది. కార్లలో తిరుగుతుండ్రు, ఏసీ బంగ్లాల్లో ఉంటుర్రని కొందరు అర్బన్ నక్సల్స్ గురించి చెప్తున్నారు కదా. మరి దేశం కోసం, ధర్మం కోసం దేవులాడుతున్నామని, హిందూ ధర్మం కోసం ఇరుస్క పడుతున్నామని, సనాతన ధర్మం కోసం సంకలు గుద్దుకొని భారతమాత బిడ్డలమని చెప్పుకునే మీ భారతీయ జనతా పార్టీ లీడర్లు ఏసీ బంగ్లాల్లో ఉంటలేరా? కార్లల్లో తిరుగుతలేరా? ఎవరో ఎందుకు మీరు ఎట్లా ఉంటుండ్రో మీరు చెప్తే కూడా మంచిగా అర్థమవుతుంది. అడవులకు పోయి ఆగంగమ్మని ఎవరు చెప్పరు. అణచివేత సురువైనప్పుడే అడవులకు వెళ్లే ఆలోచన వస్తుంది. అది కూడా ఎరకలేకపోతే ఆర్ నారాయణమూర్తి సార్ తీసిన ఎర్ర సినిమాలు చూడుండ్రి. ఏమిటి కోసం ప్రజలు అడవి బాట పట్టిండ్రో ఎరకైతుంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. పత్తి రైతులు మస్తు తిప్పలు పడుతున్నారని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు పత్తి కొనుగోళ్ల CCI CMD లలిత్ కుమార్ గుప్తా సార్తోనే మీటింగ్ పెట్టిండట. రైతన్నలు అడుగుతున్నట్టు ఎకరంకు 7 క్వింటాలు కాకుండా 13 క్వింటాల దాకా కొనాలని చెప్పిండ. అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పాండ్రి. పత్తి రైతులు చాలా దినాల నుంచి అవస్థలు పడుతురు. మీ సెంటర్ సర్కారు పెట్టిన రూల్స్ మొత్తం అస్సలు మంచిగా లేవు. ఒక్క రైతు తాన 7 క్వింటాల దాకానే పత్తిని కొనేటట్టు పెట్టిన కానూన్తోని అన్నదాతలకు కష్టాలు తప్పితే ఇంకా ఏం లేవు. అందుకే వెంటనే ఆ 7 క్వింటాల రూల్ తీసేసి 13 క్వింటాల దాకా పెంచాలని వ్యవసాయ మంత్రి తుమ్మల సారు CCI పెబ్బ లలిత్ కుమార్ సార్తోనే అనుకొచ్చిండా అంటే అనకుంటా ఊకుంటాడా? అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు మొన్నటిదాకా అన్నదాతలకు యాళ్లకు ఊరియా బస్తాలు ఇయ్యకుండా ముప్పు తిప్పలు పెడితిరి. ఇప్పుడు పేరుకు IKP కొనుగోలు
కేంద్రాలు సురువు చేస్తిరి. సర్కారు పెట్టిన మద్దతు ధర కంటే తక్కువ పైకమే కట్టిస్తుర్రట. మరి ఇట్లా ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతన్నలను రామగోస పెడితే ఏమొస్తుంది? ఇప్పుడన్నా ఇగురంతో వెంటనే అన్నదాతలకు తక్లీఫ్ కాకుండా ఐకేపీ కొనుగోలు కేంద్రాలల్లా పత్తి కొనుగోలు కేంద్రాలల్లా సౌలతులు సక్కదనంగా చెయ్యండి సారు, మీకు పుణ్యం ఉంటుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. దొంగలను దోపిడీదారులను నేరస్తులను పట్టుకొని కేసులు కట్టి ఎస్ఐ సారు ఎగబడుతుంటే ఏసీబీ అధికారులు ఎగబడి ఎంటాడి మరీ దొంగను పట్టుకున్నారట. పోలీసును ఏసీబోలు పట్టుకునుడు ఏందే, లంచం తీసుకొని ఇట్లా ఎస్ఐ దొరికిండా అంటే అవును అందుకే దొరకబట్టిరట. వీడియో వచ్చింది, ఇగో చూడండి మీరు కూడా. అగో వ్యవసాయ భూములకెళ్ళి ఏసీ బోలు దండరేఖలు పట్టుకుని వ్యవసాయ ఆఫీసు ముంగడికి తీసుకుపోతున్న ఈ ఎస్ఐ సారు సత్యమేవ జయతే అని రాసి ఉండే పోలీస్ స్టేషన్లనే లంచం తీసుకుంటుండగా ఏసీ బోలు టౌన్ మీద దాడి చేసి పట్టుకుందామంటే ఆయనతో వాళ్లకు దొరకకుండా పారిపోదామని ఉరుకుతుంటే పారిపోతున్న పోలీసును పట్టుకొచ్చిరట. కాకి బట్టలు వేసుకొని మంచిగా వచ్చిన జీతంతోని కుటుంబాన్ని సాదుకొని పోలీసు వృత్తికి బరాబర్ న్యాయం చేయాలన్న మెదక్ జిల్లా టేక్మాల్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా కొలువు చేస్తున్న రాయేష్ అనే ఈ ఎస్ఐ బువ్వ తక్కువ దినుడు లంచాలు ఎక్కువ దినుడు మరిగిండట. ఏ కేసు గురించి పోయినా లంచం 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 అని బాధితులను పీతిరిగద్ద లెక్క వీక్కదినటోడట. లంచం కోసం జనిగే కదా నెత్తురు దాగినట్టు పేదల తాన పైకం గుంజటోడట. అందుకే బాధితులు ఫిర్యాదు అయితే ఏసీ బోలు పట్టుకొని చూస్తుంటే స్టేషన్లకు వెళ్ళి వారిపోదామనుకుండట. ఎట్లున్నది ముచ్చట? ముఖ్యమంత్రి పోలీసు మంత్రి యనుమల రేవంతాల సారు ఇగురంగా ఇళ్లకు వచ్చినట్టు చేస్తుంటే రాయసమసంటి ఎస్ఐలు కావాలనే పొక్కిలి చేసి పోలీసు మంత్రికి చెడ్డ పేరు తెచ్చేదందుకు కంకరం కట్టుకున్నారేమో అనిపిస్తలేదు. లంచగొండి ఎస్ఐ దొరికిండని ఎరకయి ఊరోళ్ళంతా పటాకులు కాల్చి పండగ చేసుకురు. ఇక ఈడిట్లుంటే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు చూసుకుంటున్న రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా పవిత్రమైన అయ్యప్ప మాలేసుకున్న సర్వేయర్ కిరణ్ ఆయన సోపది మనిషి భాస్కర్ ఇద్దరు కూడా భాగ్యనగరంలో ₹1,00,000 దాకా లంచం తీసుకొని దొరికిండ్రట. ఇట్లా అన్ని శాఖల్లో అవినీతి ఉన్నాక ఎట్లా చెప్పుండ్రి? మళ్ళా వీళ్లకు జీతాలు ఏమన్నా తక్కువ ఉంటాయా అంటే లక్షలనే ఉంటాయట. అయినా ఇట్లా లంచాలకు ఆశవాడు ఏందో, ప్రజలను బాధపెట్టుడు ఏందో, ఇసొంటోళ్లకు ఇట్లనే కావాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్ పోలీసులకు ట్రైనింగ్ ఇచ్చేందుకు సిటీ సిపి సజ్జనార్ సారు ఓ చక్కని ఉపాయం చేసిండట. రక్షక భటులు శిక్షణ తీసుకున్నాకనే పోలీస్ కొలువు ఎక్కుతారు కదా, మళ్ళా డ్యూటీలో ఉండంగా కూడా ఇప్పుడు మళ్ళీ శిక్షణ ఇస్తారు ఏం కథ అంటారా? అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చే సజ్జనార్ సార్నే మనం కూడా చక్కగా పోయి అడుగుదాం పారి. హైదరాబాద్ సిటీ పోలీసు తెలంగాణ వెల్కమ్ యాన్యువల్ ట్రైనింగ్ ఫెస్టివల్ ఒక గొప్ప మార్పుకు ఇదే శ్రీకారం. 1 డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ 19,000+ ఎంప్లాయీస్ ఆఫ్ హైదరాబాద్ సిటీ పోలీస్ అని ఇట్లా అందంగా రాసిన పోస్టర్ చేసి ఈ ప్రోగ్రామ్ సురువు చేసిర్రట. ఇట్లా ఈ పేరంటం పెట్టుడు హైదరాబాద్ సిటీ పోలీసుల చరిత్ర అనేది ఫస్ట్ టైం అట. సజ్జనార్ సారు ఇక సురువు చేయండి. మారుతున్న పరిస్థితిలో మనం కూడా రీస్కిల్లింగ్ కావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆ ఒక విజన్ తోని మనం ఈ ఒక గొప్ప మార్పుకు ఇదే శ్రీకారం అని చెప్పి ఒక ఇనిషియేటివ్ని మనము ప్రారంభ చేయడం జరిగింది. మంచి పని చేసిండ్రు సారు. అన్ని డిపార్ట్మెంట్లలో మార్పు వచ్చినట్టే మీ డిపార్ట్మెంట్లో కూడా మార్పు రావాలని మీరు ఇట్లా ట్రైనింగ్ ఇచ్చడం మంచిగానే ఉన్నది. మీరు ఇచ్చే శిక్షణలో భాగంగా ఇంకా కొన్ని కూడా చెప్పుండ్రి. అవి ఏంటి అంటే పోలీస్ స్టేషన్లలో కొందరు పోలీసులు లంచాలు తీసుకుంటుర్రట, అసోటి బంద్ చేసుకోమని చెప్పుండ్రి. అట్లనే పొలిటికల్ లీడర్లు చెప్తే ఓతీరు, సామాన్యులు చెప్తే ఓతీరు, కేసులు కూడా కడుతుర్రట. కొన్ని కేసులు లంచాలు తీసుకొని పోలీస్ స్టేషన్లనే మాఫ్ చేసి బాధితులకు కాకుండా బాగా పలుకుబడి ఉన్నోళ్ళకే న్యాయం చేసి కొందరికి అన్యాయం చేస్తుర్రట. వాళ్ళకు న్యాయం చేసేటట్టు చెయ్యండి. ఇట్లా చెప్పుకుంటా పోతే మీ పోలీస్ స్థానాల్లో బొచ్చడు గోసలు ఉన్నాయట. అవిటితోని ప్రజలకు ఇబ్బంది కాకుండా ముందుగాల వాళ్లకు మంచిగా ట్రైనింగ్ ఇయ్యండి. మీరేమన్నా చెప్తారా తెలంగాణ పోలీస్ పేప శివధర్ రెడ్డి సారు? ట్రైనింగ్ అన్నది చాలా చాలా కీలకమైనటువంటి అంశం. మనం ప్రొఫెసర్ పోయినప్పుడల్లా కొత్త విషయం నేర్చుకుంటాం, కొత్త వాళ్ళతోని పరిచయాలు అవుతాయి, కొత్త వాళ్ళ ఏరియాలో జరుగుతున్నటువంటి పోలీసింగ్ లేకపోతే ఇతర అంశాలు మనం తెలుసుకోవచ్చు, మన అంశాలు వాళ్ళకి చెప్పొచ్చు. మార్పు తీసుకొస్తామన్న కాంగ్రెస్ పార్టీలు ఎట్లాగో ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్ళు దగ్గర పడుతున్నా ఏం మార్పు తీసుకురాలేకపోయినరు. మీరన్నా ట్రైనింగ్ ఇచ్చి పోలీసుల మార్పు తీసుకొచ్చి హైదరాబాద్ పోలీసులు అంటే హైదరాబాద్ పోలీసులే అనిపించుకోండి సార్ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్ పోలీసులకు ట్రైనింగ్ ఇచ్చేందుకు సిటీ సిపి సజ్జనార్ సారు ఓ చక్కని ఉపాయం చేసిండట. రక్షక భటులు శిక్షణ తీసుకున్నాకనే పోలీస్ కొలువు ఎక్కుతారు కదా, మళ్ళా డ్యూటీలో ఉండంగా కూడా ఇప్పుడు మళ్ళీ శిక్షణ ఇస్తారు ఏం కథ అంటారా? అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చే సజ్జనార్ సార్నే మనం కూడా చక్కగా పోయి అడుగుదాం పారి. హైదరాబాద్ సిటీ పోలీసు తెలంగాణ వెల్కమ్ యాన్యువల్ ట్రైనింగ్ ఫెస్టివల్ ఒక గొప్ప మార్పుకు ఇదే శ్రీకారం. 1 డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ 19,000+ ఎంప్లాయీస్ ఆఫ్ హైదరాబాద్ సిటీ పోలీస్ అని ఇట్లా అందంగా రాసిన పోస్టర్ చేసి ఈ ప్రోగ్రామ్ సురువు చేసిర్రట. ఇట్లా ఈ పేరంటం పెట్టుడు హైదరాబాద్ సిటీ పోలీసుల చరిత్ర అనేది ఫస్ట్ టైం అట. సజ్జనార్ సారు ఇక సురువు చేయండి. మారుతున్న పరిస్థితిలో
మనం కూడా రీస్కిల్లింగ్ కావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆ ఒక విజన్తోనే మనం ఈ ఒక గొప్ప మార్పుకు ఇదే శ్రీకారం అని చెప్పి ఒక ఇనిషియేటివ్ని మనము ప్రారంభ చేయడం జరిగింది. మంచి పని చేసిండ్రు సారు. అన్ని డిపార్ట్మెంట్లలో మార్పు వచ్చినట్టే మీ డిపార్ట్మెంట్లో కూడా మార్పు రావాలని మీరు ఇట్లా ట్రైనింగ్ ఇచ్చడం మంచిగానే ఉన్నది. మీరు ఇచ్చే శిక్షణలో భాగంగా ఇంకా కొన్ని కూడా చెప్పుండ్రి. అవి ఏంటి అంటే పోలీస్ స్టేషన్లలో కొందరు పోలీసులు లంచాలు తీసుకుంటుర్రట, అసోటి బంద్ చేసుకోమని చెప్పుండ్రి. అట్లనే పొలిటికల్ లీడర్లు చెప్తే ఓతీరు, సామాన్యులు చెప్తే ఓతీరు, కేసులు కూడా కడుతుర్రట. కొన్ని కేసులు లంచాలు తీసుకొని పోలీస్ స్టేషన్లనే మాఫ్ చేసి బాధితులకు కాకుండా బాగా పలుకుబడి ఉన్నోళ్ళకే న్యాయం చేసి కొందరికి అన్యాయం చేస్తుర్రట. వాళ్ళకు న్యాయం చేసేటట్టు చెయ్యండి. ఇట్లా చెప్పుకుంటా పోతే మీ పోలీస్ స్థానాల్లో బొచ్చడు గోసలు ఉన్నాయట. అవిటితోని ప్రజలకు ఇబ్బంది కాకుండా ముందుగాల వాళ్లకు మంచిగా ట్రైనింగ్ ఇయ్యండి. మీరేమన్నా చెప్తారా తెలంగాణ పోలీస్ పేబా శివధర్ రెడ్డి సారు? ట్రైనింగ్ అన్నది చాలా చాలా కీలకమైనటువంటి అంశం. మనం ప్రతిసారి పోయినప్పుడల్లా కొత్త విషయం నేర్చుకుంటాం, కొత్త వాళ్ళతోని పరిచయాలు అవుతాయి, కొత్త వాళ్ళ ఏరియాలో జరుగుతున్నటువంటి పోలీసింగ్ లేకపోతే ఇతర అంశాలు మనం తెలుసుకోవచ్చు, మన అంశాలు వాళ్ళకి చెప్పొచ్చు. మార్పు తీసుకొస్తామన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్లాగో ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్ళు దగ్గర పడుతున్నా ఏం మార్పు తీసుకురాలేకపోయినరు. మీరన్నా ట్రైనింగ్ ఇచ్చి పోలీసుల మార్పు తీసుకొచ్చి హైదరాబాద్ పోలీసులు అంటే హైదరాబాద్ పోలీసులే అనిపించుకోండి సార్ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. సిన్మేషకాడు కమ్ హిందూపురం పసుపు పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అలియాస్ బాలయ్య సారు ఓ అభిమాని మీదకి మస్తు కోపానికి వచ్చిండట. అభిమానిని చూస్తే ఎవరైనా దగ్గరికి పిలుచుకొని సెల్ఫీ ఇస్తారు, ఇగిలించుకుంటా సెల్ఫీలు దిగుతారు, కానీ ఫ్యాన్స్ మీదకి కోపానికి వచ్చుడేందే బాలన్న అంటే ఇగో చూడండి మీరే. అగో చూసినరా సినిమా డైరెక్టర్ బోయపాటి సీను సార్తోని అఖండ 2 సినిమా ప్రమోషన్లు చేస్తేందుకు వైజాగ్ వచ్చిన బాలయ్య సార్ను చూసేందుకు బాగానే మంది అభిమానులు చిరట. అందరు దగ్గరకు వచ్చి సార్తోని సెల్ఫీ దిగుదాం అనుకునేసరికి అన్నున్న ఓ అభిమానిని చూసి బాలయ్య సారు శానా కోపానికే వచ్చినట్టు అనిపిస్తలేదు. వీడెక్కడికి వెళ్ళొచ్చుండు వాని వంపినరని గట్టిగానే గదిరిచ్చి పెట్టిండంటే మరి బాలయ్య సార్కి అంతగానం కోపం తెప్పించే పని ఆ అభిమాని ఏం చేసి ఉండొచ్చు? అయ్యా బాలయ్య సారు, మరి మీరు తీసే సినిమాలు చక్కదనం లేకున్నా శాత కాకున్నా తాకతుకు మించి దండలాడుకుంటా మీరు సినిమా హీరోయిన్ల పక్కకు నిలబడి సిందులేస్తుంటే చూడబుద్ధి కాకుండా సినిమాల మీద పిచ్చితోని మీ పెద్దంటి రామారావు సార్ మీద అభిమానంతోని మీ మీద అభిమానంతోని సినిమాలు చూస్తున్న అభిమానులు ఇట్లా కసిరించుకుంటే ఎట్లా? మీ సినిమాలు ఎట్లా ఆడుతాయి? అసలే అఖండ 2 సినిమా మీద బోయపాటి సీను సారు బోలెడంతా నమ్మికం పెట్టుకున్నాడట. ఇట్లా కోపానికి వచ్చుడు కూడా సినిమా ప్రమోషన్ల భాగమేనా? ఎందుకంటే మీ పబ్లిసిటీ కోసం ఎసొంటి పనికైనా వెనకకు ఓరు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్లో ఐటీ శాఖ ఆఫీసర్లు మొత్తం పిస్తా హౌజు, షాగ్ హౌజు, హోటళ్ళల్లో చెకింగ్లు చేస్తురట. హోటళ్ళకు పోయి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు చూస్తారు ఎట్లా వండుతురు ఏం కాతా అని. వంటశాల కాడ నుంచి అన్ని చెకింగ్లు చేస్తారు, కానీ ఐటీ ఆఫీసర్లు ఎందుకు రైడ్ చేసిండ్రా బాలన్న అంటారా? ఏమో మరి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పని. పట్నంలో ఉన్న పిస్తా హౌజు, షాగ్ హౌజు హోటల్లే కాదు, హోటళ్ళ పని చేసేటోళ్ళ ఓనర్ల అపార్ట్మెంట్లకు కూడా పోయి ఇట్లా ఐటీ శాఖ ఆఫీసర్లు పెద్ద ఎత్తున చెకింగ్లు చేసిర్రట. రాజేందర్ నగర్ కాడున్న పిస్తా హౌజ్ వర్కర్ల అపార్ట్మెంట్ల అసలు కాయిదాలు దొరికినాయట. అట్లనే శాననే ఆర్డర్ డిస్కులు కూడా దొరికితే అన్నిటి కూడా ఐటీ ఆఫీసర్లు తీసుకుపోయిర్రట. అయితే ఫేమస్ హోటళ్ల పెబ్బల ఇండ్ల మొత్తం ఒకపారే పట్టణంలో ఐటీ ఆఫీసర్లంతా కూడా సోదాలు చేస్తురట. ఎందుకోసం అంటే సర్కారుకు చక్కగా ట్యాక్సులు కట్టకుండా నల్లధనం అంతా ఎవలకు కనిపించకుండా జాపెట్టుకుంటుర్రట అని ఇండ్లకు పోయి ఇంచు మూల దేవులాడిర్రట. అయ్యా ఐటీ ఆఫీసర్ రారా, ఇట్లనే మీరు హోటళ్ల పెబ్బలనే కాదు రాజకీయ నాయకుల ఇండ్ల మీద కూడా ఇట్లనే సోదాలు చేసిర్రంటే పబ్లిక్ పైకమంతా దొరుకుతుంది కావచ్చు. అనుమానం ఉన్న లీడర్లే కాకుండా అందరు లీడర్ల మీద కూడా నజరు పెట్టి ఒక పారి దాడి చేస్తే వాళ్ళ ఆస్తుల వివరాలు తీసుకుంటే అస్సలుంటదంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలానే తెచ్చిన ముచ్చటనే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించడానికి ముచ్చలు వచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు శనార్థి దండం పబ్బతికేమని ఉంటే అన్ని